గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ హైదరాబాద్ లోని 6 చోట్ల కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, అలాగే ప్రధాన నిందితుడైన మొయినుద్దీన్, అలాగే కొంతమంది ఇళ్లపైన కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి గతంలో 2015 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపిణీకి సంబంధించిన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో దాదాపుగా 4,000 కోట్ల విలువైన గొర్రెలను కూడా పంపిణీ చేసినట్లు కూడా అధికారులు లెక్కలు చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అధికారులు, దళారులు కుమ్మక్కై వేల కోట్ల రూపాయలను కూడా నిధులను మళ్లించారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇందులో భాగంగానే గతంలో ఏసీబీ దీనిపైన కూడా విచారణ చేపట్టడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా 700 కోట్ల వరకు కూడా అక్రమాలు, అలాగే స్కామ్ జరిగిందని ఏసీబీ గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే దీనిపైన కూడా ఏసీబీ కేసును తీసుకొని ఈడీ కూడా మరొక కేసును కూడా ఫైల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అంతా కూడా ఈడీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కూడా కొంతమంది పెద్దల పాత్ర ఉన్నట్లు కూడా ఈడీ అలాగే ఏసీబీ కూడా దర్యాప్తులో వెల్లడి కావడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ లోని 6 చోట్ల కూడా ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలోనే ఈ పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా కొద్దిమందిని కూడా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈడీ ఎంటర్ కావడంతో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్ మరోసారి బయటపడింది.